మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చంద్రబాబు మరోసారి తన మార్కు హత్య రాజకీయ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెరతీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తున్నారు. తాజాగా కడపలో వైఎస్ఆర్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు చంద్రబాబు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే. ఈ హత్యతో వైఎస్ఆర్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం చేస్తున్నారు. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీతో పాటు వైఎస్ జగన్ పై దుష్ప్రచారానికి దిగజారుతున్నారు. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరోసారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇట్లా వదాం రాలి అని బయటకు వచ్చినారు. బయటకు వస్తానే చెట్ల పొదలలో దాంకొని నెల్లు వచ్చి పడినారు. కత్తులతో దాడి చేసినారు సార్. ఆయన వెనకలు ఉండే వాళ్ళని కూడా ఎంపలాన్నారు. వాళ్ళు చిక్కకుండా ఎవరు ప్రాణాలు గుద్దు వాళ్ళు కాపాడుకున్నారు సార్. గొడవలు ఉండేది లేదు కూడా మాకేం తెలియదు. ఎవరు చేసినారో మాకు తెలియదు. మాకు న్యాయం చేయాలా అదొక్కటి అడుగుతాను సార్. మేము పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామనాయుడు, పార్థసారథి, సవిత స్వయంగా దుష్ప్రచారాన్ని భుజాలకెత్తుకోవటం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. ఈ హత్య కేసు ముసుగులో వైఎస్ఆర్సీపీ నేతలను వేధించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు రెడ్డప్ప, ఓబులేసు, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డిలను బదిలీ చేసింది. ట్రాఫిక్ లో ఉన్న బాలస్వామి రెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించింది. దీంతో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. సోదాల పేరుతో వేధిస్తున్నారు. హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు నీతులు చెబుతూ ఉండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఏపీలోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. బాబు హత్యా రాజకీయాల చరిత్ర తిరగరాస్తే చాంతాడంతో ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం, ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబట్టాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు. విజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న రంగాను పాశవికంగా హత్య చేశారు. నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల్లో విశాఖ తూర్పు టికెట్ ఇచ్చారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేత కంగాటి నారాయణ రెడ్డితో పాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది. 2009లో వైఎస్ఆర్ వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు వైఎస్ఆర్ ని బెదిరించాడు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. సీఎం హోదాలో చంద్రబాబు రెడ్ బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయపరుస్తోంది. 23 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగటం దారుణంగా దిగజారిపోయిన శాంతి భద్రతలకు నిదర్శనంగా నిలిచింది.